మనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, నేను ఒక టీచర్ నండి, మా ఇంట్లో ఒక సోఫా ఉంది, ఆ సోఫాకంతా వెల్డింగ్స్ అన్ని పోయినాయి, సో ఆ సోఫా సరిగా వర్కింగ్ కావట్లేదు, మీరు ఏమన్నా తీసుకువెళ్లి వెల్డింగ్స్ ఏమని చేపిస్తారా అని అడిగారు. ఓకే మేడం, తప్పకుండా చేపిస్తామనేసి నేను నా టీమ్ తో కలిసి మేడం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ అయితే వెళ్లి చూసాము, సోఫా అయితే చాలా చోట్ల అయితే కట్ అయింది, కూర్చోడానికి అయితే కంఫర్ట్ గా లేదు, అసలు కూర్చోడానికి రాదు కూడా. ఈ సోఫా ఐరన్ సోఫా అన్నమాట, దాని మీద ఒక బెడ్ ఉంటుంది. వెల్డింగ్ షాప్ దగ్గరికి ఆ సోఫా తీసుకెళ్లాలంటే ఫస్ట్ ఆ బెడ్ అయితే రిమూవ్ చేయాలి. ఆ బెడ్ అంతా రిమూవ్ చేసేసి మేము ఒక ఆటో తీసుకెళ్లామన్నమాట సోఫా వెల్డింగ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. తర్వాత ఆ సోఫా తీసుకుని వెల్డింగ్ షాప్ కి అయితే వెళ్ళాము. ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉన్నాయో చూసుకుని నీట్ గా అయితే ఆ సోఫా అయితే వెల్డింగ్ పెట్టించాము. మేడం మనకు చెప్పిండేది 3 ప్లేసెస్ లో కట్ అయిందని చెప్పారు, కానీ ఆ బెడ్ రిమూవ్ చేసిన తర్వాత చూస్తే 3 ప్లేసెస్ లోనే కాదండి, చాలా చోట్ల అయితే అది కట్ అయింది. మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో డ్యామేజెస్ అన్ని నీట్ గా చెక్ చేసుకుని మరీ అయితే వెల్డింగ్ పెట్టించడం జరిగింది. తర్వాత ఆ సోఫా తీసుకుని మేడం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. తర్వాత మేడం వాళ్ళ ఇంటికి సేఫ్ గా సోఫా తీసుకెళ్లి మళ్ళీ రీఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. ఇదంతా చేస్తుంది ఎవరా అని చూస్తున్నారా, ఈయన పేరు భరత్ అండి, నా చిన్నప్పుడు ఫ్రెండ్. మా వాడి గురించి చెప్పాలంటే మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డాడు ఈ సోఫా కోసం. ఫైనల్ గా మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి రీఫిట్టింగ్ చేసి మేడం వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మనం చేసిన వర్క్ చూసి మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా మీరు కూడా మా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.